ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం. మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో సంబంధం లేనటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, వారి బంధువుని, వారి తమ్ముడిని, మీ కోపం ఉంటే వేరేగా చూసుకోండి, రేపు వాడగొట్టండి మరొకసారి దమ్ముంటే. ఈ రకంగా మీరు మర్డర్ కేసులో డెడ్ బాడీ దొరకంగానే ఆ ముద్దాయిలతో పాటు వీరిని కూడా పెట్టేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. అసలు లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? ఇక పోలీసులు న్యాయం చేస్తారా చెయ్యరా? ఇక న్యాయస్థానాలకు వెళ్ళి న్యాయం చెందవలసిందేనా? పోలీసులు కేసులు రిజిస్టర్ చెయ్యరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఏదైనా జరిగితే తీసుకెళ్ళి కేసు ఇస్తే దాన్ని రిజిస్టర్ చేసే ప్రశ్నే లేదు. నేను మొన్న 5వ తారీఖున 2 కేసులు ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. సరే దాని సంగతి తర్వాత చెప్తా. ఆ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. ఒక రోజు వెళ్తాం, నిరసన తెలియజేస్తాం న్యాయవాదులు అందరం. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిట్ ఆఫ్ మాండమస్ వేస్తాం అనుకోండి. పోలీసులు నిర్వీర్యమైపోతున్నారు. పోలీసులు తెలుగుదేశానికి జేబు సంస్థగా తయారవుతుంది.